రామ్ రామ్ ఫ్రెండ్స్. ఖతార్లో 8 మంది మాజీ నేవీ అధికారులకు మరణశిక్ష వేసిన ఖతార్ ప్రభుత్వం. Has announced the death penalty for 8 Indian nationals arrested in the country. భారత్ ఈ విషయంలో ఈ 8 మందిని కాపాడగలదా? ఖతార్లో భారత మాజీ నేవీ అధికారులకు మరణశిక్ష పడింది. అసలు ఏం జరిగింది? ఈ 8 మంది దోహాకు చెందిన దహ్రా గ్లోబల్ టెక్నాలజీస్ అనే ఒక ప్రైవేట్ సంస్థ, ఒక కన్సల్టింగ్ ఫర్మ్ లో ఉద్యోగం చేస్తున్నారు. ఈ దహ్రా గ్లోబల్ కంపెనీ ఒమాన్ లో ఉంది. అయితే ఈ కంపెనీ ఖతార్ సాయుధ దళాలకి, అదే సెక్యూరిటీ ఏజెన్సీస్ కి శిక్షణ, ఇతర సేవలు అందిస్తున్నారు. వీళ్ళని ఈ 8 మందిని ఆగస్ట్ 2022లో అదుపులోకి తీసుకున్నారు. అయితే ఎందుకు అరెస్ట్ చేయవలసి వచ్చింది అనే దాని గురించిన వివరాలు మాత్రం ఇప్పటి వరకు బయట పెట్టలేదు. కాకపోతే వీళ్ళు ఈ 8 మంది కూడా గూఢాచారులు అనే అనుమానంతో అరెస్ట్ చేశారు అనే పుకార్లు మాత్రం వివిధ మీడియా సంస్థలు బయటికి చెప్తూ ఉన్నాయన్నమాట. 2020లో ఖతార్, ఇటలీకి మధ్య ఒక ఒప్పందం జరిగిన విషయం అందరికీ తెలిసింది. అది బాహాటంగా చేసుకున్న ఒప్పందమే. ఇటలీ ఖతార్కి ఒక సబ్మెరీన్ తయారు చేసి ఇవ్వవలసిందిగా ఒప్పందం జరిగినట్టు ఈ సమాచారం. ఏంటి దీని విశేషం అంటే, ఎలాంటి రేడార్స్ కూడా కనిపెట్టలేని, డిటెక్ట్ చేయలేని సబ్మెరీన్ అంట ఇది. చాలా అధునాతన సాంకేతికతతో తయారు చేసే సబ్మెరీన్ ఇది. ఇది ఒక సూపర్ సీక్రెట్ ప్రాజెక్ట్ అని, అంటే సైన్ చేసిన విషయం అందరికీ తెలిసిందే, కానీ ఆ సబ్మెరీన్ లో ఎలాంటి టెక్నాలజీ ఉంటుంది అనేది ఎవరికి తెలియని విషయం అన్నమాట. అయితే అత్యాధునిక జలాంతర్గాముల గురించి ఇజ్రాయెల్ కు గూఢాచారులు సమాచారం ఇస్తున్నారన్న ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. అండ్ వివిధ మీడియా ఛానల్స్ కూడా దీని గురించి ప్రస్తావించారు. పాకిస్తాన్ నుండి కొన్ని రిపోర్ట్స్ బయటికి వచ్చాయి. ఏంటి అంటే, ఇజ్రాయెల్ కోసం ఖతార్ పై గూఢచర్యం చేసినందుకు భారతీయులు జైలు పాలయ్యారు అని. తరువాత ఇజ్రాయెల్ న్యూస్ ఆర్టికల్స్ కూడా అదే రాశాయి. ద ట్రిబ్యూన్ లో మాజీ నేవీ ఆఫీసర్స్ ఇజ్రాయెల్ కోసం గూఢచర్యం చేస్తున్నారు అని ఈ రిపోర్ట్ చెప్తుంది. ఎంతవరకు నిజమనేది తెలీదు. కాకపోతే ఇవన్నీ మీడియా కథనాలు మాత్రమే, కానీ ఖతారీ ప్రభుత్వం మాత్రం ఎక్కడా ఇలాంటి పదాలు, అంటే కుట్ర కానీ, గూఢచర్యం కానీ, ఎస్పోనియేజ్ అని కానీ, స్పై అని కానీ ఇప్పటి వరకు చెప్పలేదు, వాడలేదు. అండ్ ఈ తీర్పు సంక్షిప్త వివరాలు కూడా ఇంకా ఖతారీ ప్రభుత్వం బయట పెట్టలేదు. దీనికోసమే భారత ప్రభుత్వం ఇంకా వేచి చూస్తుంది. ఆ 8 మందిలో ఒకరు విశాఖపట్నానికి చెందిన కమాండర్ పాకాల సుగుణాకర్ కాగా, మిగిలిన వారు కెప్టెన్ నవతేజ్ సింగిల్, కెప్టెన్ సౌరభ్ వశిష్ఠ్, కమాండర్ పూర్ణేందు తివారీ, కెప్టెన్ బీరేంద్ర కుమార్ వర్మ, కమాండర్ సంజీవ్ గుప్తా, కమాండర్ అమిత్ నాగ్పాల్ రాగేష్. వీరంతా మాజీ భారతీయ నౌకాదళంలో పనిచేసిన వారు. ఈ కేసుకి సంబంధించిన వివరాలు మొదటిసారి సోషల్ మీడియాలో మీతూ భార్గవ్ అనే ఆవిడ ద్వారా బయటికి వచ్చాయి. ఈవిడ రిటైర్డ్ కమాండర్ పూర్ణేందు తివారీ గారి సిస్టర్ అన్నమాట. తను 7 నెలల కిందట అమిత్ షా గారికి, మోదీ గారికి ట్వీట్ చేసి రిక్వెస్ట్ చేస్తున్నటువంటి పోస్టులు మీరు స్క్రీన్ మీద చూడవచ్చు. ఆగస్ట్ 30, 2022న రాత్రి స్టేట్ సెక్యూరిటీ బ్యూరో పోలీస్, అదే ఖతార్ స్పై ఏజెన్సీ పోలీసులు 8 మందిని అరెస్ట్ చేశారు. రాత్రికి రాత్రి ఇండియన్ ఎంబసీకి కనీస సమాచారం కూడా అందించలేదు. సెప్టెంబర్ 30న అరెస్ట్ అయిన వాళ్ళని వాళ్ళ కుటుంబ సభ్యులకి ఫోన్ కాల్ చేసుకోవచ్చు అని చెప్పడంతో కుటుంబ సభ్యులకి సమాచారం తెలిసింది. కొద్ది రోజులకి ఇండియన్ ఎంబసీ సమాచారం అందుకుంది. సమాచారం తెలుసుకున్న వెంటనే అసలు ఏం జరిగింది, ఎందుకు అరెస్ట్ చేశారు అని సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేసింది. అక్టోబర్ 3న భారతీయ దౌత్యవేత్తలు ఖతార్కి చేరుకున్నాయి. కాకపోతే అప్పటికే అరెస్ట్ అయ్యి నెల రోజులకి పైన అయిపోయింది. అసలు దీని వెనక ఉన్న కుట్ర ఏంటి, ఎందుకు అరెస్ట్ చేశారు, ఎందుకు ఎంబసీకి చెప్పలేదు అనే విషయం ఇంకా తెలీదు. డిసెంబర్ చివరిలో దౌత్యవేత్తలు అరెస్ట్ అయిన వాళ్లతో మాట్లాడే అవకాశం కూడా ఇచ్చారు. ఈ సంవత్సరం కోర్టు విచారణ మొదలు పెట్టారు. మార్చ్ 29న ఫస్ట్ విచారణ జరిగింది. అలా మొదలయ్యి అక్టోబర్ 3న 7వసారి విచారణ జరిగింది. అప్పుడే ఈ నెలాఖరికి తీర్పు ఇస్తామని కూడా తెలియచేశారు అనేది మనకి తెలిసిన సమాచారం. కాకపోతే ఒక్కోసారి వేరే దేశాల గూఢాచారులు తప్పుడు కేసులు సృష్టించి శత్రు దేశాల ప్రజల్ని ఇరికించే అవకాశాలు ఉన్నాయి. అలాంటిది ఏమన్నా జరిగిందా అనేది కూడా మనకి తెలియదు. ఈ విషయంలో సమాధానాల కన్నా ఎక్కువ ప్రశ్నలే మిగిలి ఉన్నాయి. కనీసం ఉరిశిక్ష పడ్డ వాళ్ళ కుటుంబ సభ్యులకి కూడా
ఎందుకు వాళ్ళకి పడింది ఈ శిక్ష, వాళ్ళు ఏం తప్పు చేశారు అనేది ఇప్పటి వరకు ఎందుకు తెలియలేదు. ఎందుకు ఖతారీ ప్రభుత్వం ఆ సమాచారాన్ని విడుదల చేయట్లేదు? జయశంకర్ గారు పార్లమెంట్లో ఇది చాలా సున్నితమైన విషయమని, ప్రభుత్వం చూసుకుంటుంది అని, మేము అదే పనిలో ఉన్నాము అని చెప్పారు. భారత్ ఏం చేయొచ్చు? ఖతర్ అధినేత ఎమీర్ షేక్ తమీమ్ బిన్ హమాద్ అల్దాని 2015లో భారత్లో పర్యటించారు. మరుసటి ఏడాది ప్రధాని మోదీ ఆ దేశ పర్యటనకు వెళ్లారు. ఇరు దేశాల మధ్య వాణిజ్యం అభివృద్ధి చెందింది. 2021లో ఖతర్ ఎగుమతులకు సంబంధించి భారత్ 4వ స్థానంలో ఉండగా, దిగుమతుల విషయంలో మన దేశం 3వ స్థానంలో ఉంది. ద్వైపాక్షిక వాణిజ్యం $1,500 కోట్ల నమోదైంది. దీంట్లో అత్యంత ముఖ్యమైనది ఖతర్ నుంచి భారత్కు సహజ వాయువు దిగుమతులే. ఇదొక్కటే $1,300 కోట్ల ఉంటుంది. భారత్ ఖతర్ సంబంధాల్లో రక్షణ భాగస్వామ్యం పునాది కూడా ఉంది. 2008లో మొదలైన ఈ భాగస్వామ్యం ఎప్పటికప్పుడు వాళ్ళు ఎక్స్టెండ్ చేస్తూనే ఉన్నారు, విస్తరిస్తూనే ఉంది. మినిస్టర్ జయశంకర్ గారు ఇప్పటికి 3 సార్లు సందర్శించారు. సో భారత్ ఖతార్ మధ్య సంబంధాలు బాగున్నాయి. ప్రస్తుతం 8 మంది భారత నౌకదళ మాజీ అధికారులను అరెస్టు చేసి వారికి ఏకంగా మరణశిక్ష విధించడంతో ఇరు దేశాల స్నేహంపై కారు నిడలు కమ్ముకునేలా ఉన్నాయి. ఒక రకంగా ఇది భారత్కు పెద్ద సవాలే. ఖతార్లో 8 లక్షల మంది భారతీయులు వివిధ ఉద్యోగాల్లో ఉన్నారు. వారి వల్ల భారత్కు వందల కోట్లలో విదేశీ మారక ద్రవ్యం లభిస్తుంది. ఇరు దేశాల సంబంధాల ప్రభావం వీరి భవిష్యత్తుపై కూడా తీవ్రంగా పడనుంది. 8 మంది భారత నౌకాదళ మాజీ ఉద్యోగులకు ఖతార్ కోర్టు మరణశిక్ష విధించిందన్న వార్తలపై భారత్ స్పందించింది. ఆ వార్త తమను దిగ్భ్రాంతికి గురి చేసిందని విదేశాంగ శాఖ పేర్కొంది. తీర్పు పూర్తి వివరాల కోసం ఎదురు చూస్తున్నామని, తీర్పును అధ్యయనం చేసి తరువాత న్యాయ పోరాటానికి ఉన్న అవకాశాలను పరిశీలిస్తామని వెల్లడించింది. ఈ కేసు భారత్కు ఎంతో ముఖ్యమైనదని, ఈ తీర్పుపై ఖతార్ ప్రభుత్వంతో సంప్రదిస్తామని వ్యాఖ్యానించింది. అయితే ఇంటర్నేషనల్ కోర్టులో ఈ కేసు నిలబడదు అని, ఎందుకంటే వారు పనిచేసేది ఒక ప్రైవేట్ కంపెనీలో. ఈ తీర్పు కేవలం ఉద్యోగుల మీద మాత్రమే వెలువడింది. కేవలం వారిని మాత్రమే ఉరి తీయాలని నిర్ణయించడం ఎలా సాధ్యపడుతుంది? కంపెనీ హెడ్ తప్పు చేయలేదు అని ఎలా నిరూపణ చేశారు? కేవలం ఈ 8 మంది మాత్రమే నేరస్తులు అని ఎలా డిసైడ్ అయ్యారు? అందువలన ఇది ఏదో విషయంలో భారత్ ని ఆపడం కోసం ఖతార్ ఆడుతున్న గేమ్ తప్ప, ఉరివేసేది ఉంటే 1 సంవత్సరం పాటు విచారణ చేసి కేవలం 8 మంది భారతీయులను మాత్రమే ఎందుకు ఉరి తీయాలని ప్రశ్నిస్తున్నారమ్మా జనాలు. ఎందుకు అలా నిర్ణయిస్తారు అనేది నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంలో భారత్ ఇంటర్నేషనల్ కోర్టుకు వెళ్తే ఖతార్కి ఇబ్బందులు తప్పవు అని చెప్పి వాళ్ళ అభిప్రాయం తెలియజేస్తున్నారు. ఇలా మరణశిక్ష వేసినాక మరి తీర్పు వెనక్కి తీసుకోవచ్చా? దోషులను క్షమిస్తారా ఖతారీ ప్రభుత్వం అంటే ఎస్, ఖతారీ లాస్ ప్రకారం తీసుకుంటారు. ఎప్పుడు తీసుకుంటారు అంటే ఖతార్స్ నేషనల్ డే రోజున. అది ఎప్పుడు? డిసెంబర్ 18న. సో వాళ్ళు క్షమాభిక్ష పెట్టొచ్చు, ఈ ఉరి శిక్షను రద్దు కూడా చేయొచ్చు. ఏం జరుగుతుంది? జయశంకర్ గారు ఎలా డీల్ చేస్తారు? భారత ప్రభుత్వం ఎలా ఎదుర్కొంటుందో మనం వేచి చూడవలసి ఉంది. అయితే ఖతార్ హమాస్ కు నిధులు సమకూర్చే దేశమని, భారత్ ఉగ్రవాదానికి వ్యతిరేకమని, మరి ఈ 2 దేశాలకు ఎలా కుదురుతుంది అని, చైనా, పాకిస్తాన్, టర్కీలు ఖతార్ చేత ఈ పని చేయించి ఉంటాయేమో అని కొంతమంది వాళ్ళ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మనకు మరక దేశాలతో ఎప్పటికైనా ఇబ్బందే అని, ఆయిల్, సహజ వాయువు కోసం మరక దేశాలపై మనం ఇప్పుడు ఆధారపడుతున్నామని, ఎలక్ట్రిక్ వాహనాలు, సోలార్ వస్తువులను ఉపయోగించడం ద్వారా మనం స్వావలంబన సాధించవచ్చును, అంటే సెల్ఫ్ మేడ్ అవ్వచ్చు. నరేంద్ర మోదీ ప్రభుత్వం అదే పనిలో ఉంది అని కొంతమంది వాళ్ళ అభిప్రాయం తెలియజేస్తున్నారు. సో ఏదేమైనా వీలైనంత త్వరగా ఈ సమస్యకి పరిష్కారం భారత్ చూపిస్తుంది అని, ఉరిశిక్ష పడ్డ వాళ్ళు సురక్షితంగా తిరిగి భారత్ చేరుకుంటారు అని ఆశిద్దాం. జై భారత్, జై హింద్.